నమస్తే. జీవితం విలువ తెలియాలంటే హాస్పిటల్కి కోర్టుకి వెళ్లి చూడమని మన వాళ్ళు అంటూ ఉంటారు. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే నిజమే అనిపిస్తుంది. నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఏప్రిల్ 25 నాటికి వివిధ డిస్ట్రిక్ట్ తాలూకా కోర్ట్స్లో పెండింగ్లో ఉన్న కేసులు ఎన్నో ఊహించగలుగుతారా? అక్షరాల 4,59,35,486. హైకోర్ట్స్లో సంవత్సరంలో పెండింగ్లో ఉన్నవి 18.5 లక్షలు, 1 నుంచి 3 ఏళ్లుగా 11.13 లక్షలు, 3 నుంచి 5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నవి 5.63 లక్షలు. ఇక సుప్రీంకోర్టు విషయానికి వస్తే 80 నుంచి 90 వేల దాకా పెండింగ్లో ఉంది. ఇదే పేస్ కంటిన్యూ అవుతూ కొత్తగా ఒక్క కేసు కూడా ఫైల్ అవ్వకపోతే ప్రస్తుతం ఉన్న కేసులన్నీ డిస్పోజ్ చేయడానికి డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో అయితే 3 నుంచి 5 ఏళ్లు, హైకోర్ట్స్లో అయితే 5 ఏళ్లు పడుతుంది. దీనికి ప్రధాన కారణం తగినంత మంది జడ్జిలు లేకపోవడం. హైకోర్ట్స్, కింది కోర్టులలో జడ్జి వేకెన్సీస్లో కేవలం 20 నుంచి 40% మాత్రమే ఫిల్ అయ్యింది. సింపుల్ మ్యాటర్స్లో కూడా అపీల్కి వెళ్లడం, కోర్టు వారి సమయాన్ని వృధా చేయడం. ఇంకా డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో జడ్జిలు ఒక్క రోజుకి 80 నుంచి 120 కేసుల దాకా చూస్తారు. అంటే బిజినెస్ అవర్స్లో పర్ కేసు వాళ్ళు పెట్టగలిగే టైం కొన్ని నిమిషాలు మాత్రమే. ఇది కాకుండా అడ్జర్న్మెంట్ కల్చర్, దీన్ని ఒక దశలో సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది. ఇన్ఫాక్ట్ 1987 లా కమిషన్ రికమెండేషన్ ప్రకారం ప్రతి 10 లక్షల మందికి కనీసం 50 మంది జడ్జిలు ఉండాలి మన దేశంలో. కానీ మనకున్నది 15 మంది జడ్జిలు మాత్రమే. కాబట్టి ప్రతి సిటిజన్ కోర్టు మెట్లు ఎక్కే ముందు మధ్యవర్తిత్వానికి ప్రయత్నం చేసి కోర్టు సమయానికి విలువ ఇవ్వగలిగితే ఈ ప్రాసెస్కి మన వంతు కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం అవుతాం. గుర్తుంచుకోండి. For more interesting updates, please follow the Telugu Journal.